ఇది ఆర్గానిక్ పురుగు మందు అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది మొక్కలకి స్ప్రే చేస్తే కనుక క్రిమికీటకాలని చంపేస్తుంది, దరిచారనివ్వదు. అట్లీస్ట్ మనం ఎవ్రీ వీక్లీ ఒకసారన్నా మనం స్ప్రే చేస్తూ ఉంటే దానికి మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఆర్గానిక్ కాబట్టి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్ప్రే చేసే వాళ్ళకి కానీ మొక్కకు కానీ అంత హెల్తీ అనమాట. హెల్తీ వెర్షన్ ఇది. చక్కగా ఇది వాడుకుంటే గార్డెన్లో చాలా బాగుంటుంది. 4 రెల్లలు గార్లిక్ తీసుకున్నానండి. 4 తీసుకున్నా. 4 తీసుకుని వాటిని ఫుల్గా దంచేయండి. మీరు దంచేసి ఇలా కసపిస చేసేసి ఇలా జస్ట్ స్మాష్ చేసేసి మీరు దాన్ని హాట్ వాటర్లో అట్లీస్ట్ ఒక 3 to 4 minutes బాగా బాయిల్ చేయండి. అంటే ఇందులో ఉన్న రసం బాగా దిగాలి వాటర్లోకి. గార్లిక్ వాటర్లో వేసేస్తున్నాం. వాటర్లో వేసి ఫుల్గా బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. ఒక చిటికెడు పసుపు స్ప్రే చేస్తాను అందులో వాటర్లో చేసి బాగా బాయిల్ చేస్తాం. ఒక చిటికెడు పసుపు బాగా వేసి అది సరిపోతుంది. అంతగా పసుపు అంటే కరెక్ట్గా మెజర్మెంట్ ఇంత వేయాలని లేదు, ఒక చిటికెడు వేస్తే సరిపోద్ది. కాస్త ఒక 1.5 లీటర్ పెట్టాను నేను. ఇలా ఫుల్గా గార్లిక్ పసుపు వేసాను. గార్లిక్ అయితే ఫుల్గా మరిగే వాటర్లో ఉంచండి. కనీసం 2-3 minutes అన్నా ఉంచితే ఏమవుతుందంటే గార్లిక్లో ఉన్న పవర్ అంతా, ఆ రసం అంతా కూడా వాటర్లోకి వెళ్తుంది. అప్పుడు మొక్కలకు బాగా క్రిమికీటకాలని కిల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది బాగా బాయిల్ చేయండి. ఇలా ఇక్కడ చల్లారడానికి బయట పెట్టాను. ఇది చల్లారే వరకు వెయిట్ చేసి తర్వాత ఏదైనా ఒక బాటిల్లో పోస్తాను, చూపిస్తా. మంచిగా ఇలా స్ప్రే బాటిల్లో ఆ వాటర్ ఏంటి గార్లిక్ అండ్ పసుపు వాటర్ బాయిల్ అయిపోయినాక అలా స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే మనం చక్కగా మనకు అవసరం పడ్డప్పుడల్లా స్ప్రే చేసుకోవచ్చు. ఆ గార్లిక్ అండ్ పసుపు బాయిల్ అయ్యాక లిక్విడ్ బాటిల్లో పోసాను. మనకు రెడీ టు యూజ్ అనమాట. ఇది మంచిగా రెడీ అయింది కదా. అలా స్ప్రే బాటిల్లో ఉంటే ఏంటంటే హ్యాపీగా మనం వాటి మీద ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో, అది పాడై ఉందో, పురుగు పుట్ర ఎక్కడైతే ఉందో అక్కడ బాగా స్ప్రే చేస్తే అవన్నీ చనిపోతుంది. ఒక 2-3 times చేసుకోండి. వీక్లీ ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇది నేను ట్రై చేసి చెప్తున్నా మీకు. యాక్చువల్గా ఇలాగా పైన స్ప్రే చేసే కన్నా వీలుంటే ఆకులకి కింద వైపు కూడా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అది ఆ స్ప్రే అయితే ఆకుల కింద పైన అనమాట. పురుగులు జనరల్గా హైడ్ అవుతూ ఉంటాయి కింద. అటువంటి పురుగులు ఏమన్నా ఆకుల కింద ఉంటే అవి చనిపోతాయి అనమాట. యాక్చువల్గా ఇలాగా పైన స్ప్రే చేసే కన్నా వీలుంటే ఆకులకి కింద వైపు కూడా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అది ఆ స్ప్రే అయితే ఆకుల కింద పైన అనమాట. పురుగులు జనరల్గా హైడ్ అవుతూ ఉంటాయి కింద. అటువంటి పురుగులు ఏమన్నా ఆకుల కింద ఉంటే అవి చనిపోతాయి అనమాట. చూసారా, ఇది నేను ప్రాక్టికల్గా వాడి మీకు చెప్తున్నాను. ఇది ఏంటిది గార్లిక్ వాటర్, బాయిల్డ్ వాటర్. ఇది గులాబీ మొక్కకి నాకు ఎప్పుడు చేయడగానే ఏది పురుగులు ఏమి ఎప్పుడు కొట్టలేదు. ఫస్ట్ టైం ఇది. ఇలా అయితే ఏం చేయాలని నేను వాడాను ఇది గార్లిక్ వాటర్. ఇదిగో చూసారా ఇలా ఉంది అనమాట. ఇది ఇంకా బెటర్ అవుతూ ఉంది. ఆల్రెడీ 3-4 times నేను స్ప్రే చేశాను. చాలా బెటర్ అవుతుంది. అదేవిధంగా ఇది ఇప్పుడు చూసారు ఎంత మంచిగా అవుతుందో. ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, పోతూ ఉందన్నమాట. నెమ్మదిగా పోతుంది. ఇదిగో ఇప్పుడు హెల్తీగా వస్తుంది. ఇలా స్ప్రే చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీ అమూల్యమైన టైము మా వీడియోకి కేటాయించినందుకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.